ఆహా! ఇలా చూస్తూ ఉంటే ఎంత బావుందో ఊరంతా కలకల్లాడుతూ ఉండింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక మంచి వైబ్ వస్తది. మనసుకు ప్రశాంతంగా ఉంటది. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టు మేము లంచ్ చేస్తుంటే ధ్వజస్తంభం వేయడం అయితే స్టార్ట్ చేశారు. కానీ వేసేటప్పుడు ఆ దగ్గరున్న వాళ్ళు క్యాప్చర్ చేసిన వాళ్ళందరూ నాకైతే షేర్ చేశారు. వెరీ వెరీ క్లియర్ వీడియోస్. నా కోసం అయితే కష్టమో ఇష్టమో చాలా మంది వీడియోస్ క్యాప్చర్ చేశారు. మా ఉషా గాని, మా బావ గాని, నవీన్ అని అందరూ క్యాప్చర్ చేసి అక్క నువ్వు యూజ్ చేసుకుంటావు కదా అక్క అందుకే తీసామని చెప్పి మరీ పంపించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా చాలా దగ్గర నుండి ఎవరో అయితే క్యాప్చర్ చేశారు. మంచిగా క్రేన్ తో లేపి ఎగ్జాక్ట్ ప్లేసింగ్ లో ప్లేస్ చేయాలి కదా. అది చాలా చాలా బరువు ఉంటుంది అండ్ క్రేన్ తో ఇలా లేపి పెట్టేటప్పుడు ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా చాలా నష్టం అని చెప్పి చాలా వాన్ చేస్తూ వచ్చారు. జరగండి ఇక్కడ ఉండకండి అని. బట్ స్టిల్ జనాలు చాలా మంది వినకుండా అక్కడే ఉన్నారు. అది నాకు అసలు నచ్చలేదు. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే అది మన సేఫ్టీ కోసము మన మంచి కోసమే అనేది ఒక్క క్షణం ఆలోచించాలి. ఇంక ఇక్కడైతే స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. నేను చాలా దూరంలో ఉన్నాను. ప్రతిష్ఠ టైంకి ఎగ్జాక్ట్ గా వచ్చి ఫస్ట్ నేను అద్దంలో స్వామివారిని చూసి మళ్ళీ దర్శనం కూడా చాలా చక్కగా చేసుకున్నాను. ధ్వజస్తంభం వేసే టైంకి చూడలేకపోయాను అని ఎంత బాధపడ్డానో ఆ తర్వాత ఈ అద్భుతాన్ని చూశాక అసలు మాటలే రాలేదు. అంత బాగుండింది ఎక్స్పీరియన్స్. జై శ్రీరామ్.